ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు హెచ్చించబోతున్నాడు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, తగిన సమయం ముందు ఆయన హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. ఈరోజు మన దేవుడు ఏమిస్తున్నాడు? హెచ్చించబోతున్నాడు. బైబిల్లో గమనిస్తే దావీదు ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే, గొర్రెలు మేసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు. అటువంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడు? మహారాజుని చేశాడు, రాజుని చేశాడు. అంతగా చేయడానికి కారణం ఏంటంటే, అంతగా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే, అంతగా దేవుడు గణపరచడానికి కారణం ఏంటంటే, దావీదు ఎలాంటి వాడు అంటే తగ్గించుకునేవాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకునే వాళ్ళనే నా దేవుడు హెచ్చిస్తాడు. తండ్రి పట్టించుకోలేదు, తండ్రి త్రోసివేశాడు, సొంతంలో త్రోసివేశాడు. ఆ వీడిదేముందిలే, చదువు లేదు, జ్ఞానం లేదు అని పట్టించుకోలేదు ఎవరు కూడా. కానీ వాళ్ళ ముందే నా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఎవరైతే త్రోసివేస్తారో, ఎవరైతే నెట్టి వేస్తారో, ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే గుర్తించరో వాళ్ళ ముందే నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. కానీ ఆయన మనల్ని హెచ్చించాలంటే ఎలా ఉండాలి? నువ్వు దావీదు వలె తగ్గించుకోవాలనే విషయాలు. ఆయన ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డని నా దేవుడు హెచ్చించాలన్నా, ఘనపరచాలన్నా ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి దావీదు వలె. నువ్వు దావీదు వలె ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. మనుషులందరూ ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను త్రోసివేస్తున్నారో, ఎవరైతే నిన్ను నెట్టివేస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో వారి ఎదుటే నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధ్రా నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అయ్యా మీరు తగిన కాలమందు హెచ్చించే దేవుడే ఉన్నారు ప్రభా తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి హెచ్చించండి ప్రభా తండ్రి. దావీదు వలె మేము తగ్గించుకుంటాం ప్రభా తండ్రి. అయ్యా మమ్మల్ని హెచ్చించండి, ఘనపరచండి, బలపరచండి ప్రభా తండ్రి. ఎంతమంది బిడ్డలు కృంగిపోయి ఉన్నారు ప్రభాతాన్ని, ఎంతమంది బిడ్డల ప్రభాతాన్ని, ఈ వీడియో చూసిన బిడ్డల ప్రభాతాన్ని, సొంత వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రభాతాన్ని త్రోసివేస్తున్నారో ప్రభాతాన్ని, నెట్టి వేస్తున్నారో ప్రభాతాన్ని. అయ్యా వాళ్ళ ముందే ప్రభాతాన్ని ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన వాగ్దానం బట్టి ప్రభా మీరు హెచ్చించండి ప్రభాతాన్ని, ఘనపరచండి ప్రభాతాన్ని, స్థిరపరచమని, బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.